హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, ఫిలిప్స్ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఫిలిప్స్ మినీ ఎల్ఈడి మోడల్ నెంబర్ వచ్చినప్పటికి ఎంఎల్ఈడి 610/94. ఈ టీవీ నేను చాలా డేస్ నా ప్రైమరీ టీవీ కింద పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా తరువుగా చెక్ చేసుకుంటా వచ్చానమాట. ఎవరైతే ఈ ఫిలిప్స్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పర్చేస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఎండ్ వరకు చూసారంటే దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్న దాంతో పాటుగా నా కంప్లీట్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా జెన్యూన్గా అయితే నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మనకి ఎటువంటి రివ్యూ ఉంటే కూడా కాదన్నమాట. నా డబ్బులతో పర్చేస్ చేశాను. సో మీకు అసలు ప్రాబ్లమే లేదు. మన ఛానల్ అంతా కూడా జెన్యూనిటీ మాత్రం మెయింటైన్ చేస్తుంది కాబట్టి నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా మీరైతే ఫోకస్ చేసుకొని ఈ టీవీ పర్చేస్ చేసుకోవాలా లేదా అనే క్లారిటీకి అయితే రావచ్చు. అలాగే ఫ్రెండ్స్, సేమ్ బడ్జెట్లోనే మనకి టీసీఎల్లో, హైసెన్స్, మోటర్లా ఇంకా చాలా బ్రాండ్స్ అయితే మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ ఆఫర్ చేస్తున్నారన్నమాట. సో మనం వాటిని పర్చేస్ చేసుకోవాలా లేదా దీన్ని పర్చేస్ చేసుకోవాలా అన్న క్లారిటీ ఎండ్ వరకు చూడడం వల్ల మీకైతే రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. లైక్ చేయడం అయితే మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను మీ ముందుకి స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, మొబైల్ ఫోన్స్ యొక్క జెన్యూన్ అన్బాక్సింగ్ అలాగే రివ్యూస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీకు చూపించే టీవీ వచ్చేటప్పటికి 55 ఇంచ్ మోడల్ అనమాట. సో మన బాక్స్ వచ్చే కంటెంట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మన టీవీ అయితే ఉంటుంది. దాని తర్వాత లెగ్స్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో మనకి ఇంక్లూడింగ్ వైర్ మేనేజ్మెంట్ కూడా ఈ లెగ్లోనే ఉండడం జరుగుతుంది. దీనివల్ల మనకి వైర్స్ అనేటువంటి చంద్రవందరగా కాకుండా ఒక ఆర్గనైజింగ్లో అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఈ లెగ్స్ యొక్క డ్యూరబిలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకి స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల హాట్ కీస్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రిమోట్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకుందాము వీడియోలోని. సో ఈ సెగ్మెంట్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోని మిస్ అవ్వకండి. దీని తర్వాత మనకి పవర్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత 3A బ్యాటరీస్ అయితే 2 ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 3 years కేబుల్ అయితే బాక్స్లో రావడం జరుగుతుంది. అలాగే మనకి యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా బాక్స్లో వచ్చేటువంటి కంటెంట్ చూసుకున్నట్టయితే మనకు వాల్ మౌంట్స్ కానీ ఏమీ కూడా బాక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. మనకు కావాలనుకుంటే టీవీ పర్చేస్ చేసే కానీ టెక్నీషియన్ అయితే వస్తారు. వాళ్ళు చెప్పుకుంటే మనకి ఒక 400 రూపాయల నుండి 600 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుని ఆ వాల్ మౌంట్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇన్స్టలేషన్ మన దగ్గర ఎటువంటి ఛార్జెస్ ఏమీ కూడా వీళ్ళైతే తీసుకోవట్లేదు. సో ఓకేనా. నెక్స్ట్ మనం ఈ టీవీ యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే టీవీ కంప్లీట్గా ఫ్రేమ్లెస్ డిజైన్తో రావడం జరుగుతుంది. మన 3 sides కూడా ఫ్రేమ్స్ ఏమీ కూడా ఉండదు అనమాట. మనకి ఎండ్ టు ఎండ్ స్క్రీన్ ఉన్న విధంగా అయితే ఈ డిస్ప్లే కనిపించడం జరుగుతుంది. అలాగే బెజల్స్ కూడా చాలా మినిమల్గా అయితే ఉంటాయి. 3 sides కూడా మనం ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ చూస్తున్నప్పుడు బెజల్స్ వారీగా ఏ ప్రాబ్లమ్ కూడా ఉండదు. మనం ఫుల్ టీవీ చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. బాటంలో కనిపిస్తున్న బెజల్ వచ్చినప్పటికీ 1/2 ఇంచ్తో రావడం జరుగుతుంది అనమాట. సో సెంటర్లో ఫిలిప్స్ అని చెప్పేసి వీళ్ళ ఒక లోగో అయితే ఉంటుంది. దాని కింద మనకి సెన్సార్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. పైగా ఈ టీవీ వచ్చినప్పటికి హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్తో కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ బటన్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని మనం ఆన్ చేసుకున్నామంటే వైట్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది. ఆఫ్ చేస్తామంటే ఆరెంజ్ కలర్ లైట్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి వితౌట్ రిమోట్ ఈ టీవీ మనం హే గూగుల్ అంటే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనం అక్కడ కమెంట్స్ అనేటువంటి ఇచ్చుకోవచ్చు. సో యాక్యురేట్ వచ్చినప్పటికి 100కి 100% అయితే ఉంది. నాకు ఏ రోజు కూడా ఫెయిల్ అవడం కానీ లేకపోతే మిస్ వర్డ్స్ అనేటువంటి రావడం కానీ ఈ ప్రాబ్లం ఏమీ కూడా లేదు. పైగా దీని యొక్క మైక్ క్యాపబిలిటీ ఏ రేంజ్లో ఉంది అంటే పక్క వాళ్ళకి స్లోగా ఎలా చెప్పు అని చెప్తా ఉంటాం కదా, అటువంటి వర్డ్స్ కూడా చాలా యాక్యురేట్గా అయితే ఈ మైక్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం అంత స్లోగా మాట్లాడినా సరే ఈ మైక్ సెన్సిటివిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. మనకి ఈ హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ ఏదైతే ఉందో ఎక్సలెంట్గా అయితే ఈ టీవీలో వర్క్ అవడం జరుగుతుంది అనమాట. అలాగే మన బాటంలో 2 స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే టోటల్ కనెక్టివిటీ పోర్ట్స్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి 2 USB పోర్ట్లు అయితే ఉంటాయి. అలాగే 3 HDMI పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చినప్పటికి ARC పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి 2.1తో కూడా ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.1తో వస్తుంది. వైఫై వచ్చినప్పటికి వెర్షన్ 5తో రావడం జరుగుతుంది అనమాట. ఈ టీవీలో మన కనెక్టివిటీ రేంజ్ కానీ స్టెబిలిటీ కానీ అన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే ఇంకా వీళ్ళు బ్లూటూత్ వెర్షన్ 5.1 తీసుకొస్తారు. కనీసం వీళ్ళు 5.2 ఆర్ 5.3 వచ్చినా సరే కొంచెం కనెక్టింగ్ స్టెబిలిటీ అనేటువంటి ఎక్సలెంట్గా అయితే ఉండేది. అలాగే వైఫై వచ్చినప్పుడు వెర్షన్ 6తో తీసుకొచ్చి ఉంటే ఇంకా బెటర్ సైడ్ అయితే ఉండేది అనమాట. బట్ వీళ్ళు వెర్షన్ 5నే ఇంకా తీసుకురావడం జరిగింది. ఈ 2 పాయింట్లు అయితే మాత్రం నేను కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యానమాట. నెక్స్ట్ మనం ఈ టీవీ యొక్క డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే స్పెక్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. నేను మీకు స్పెక్స్ కోడ్ కూడా పెడతాను. దాన్ని మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఈ టీవీ మనకి 4K అల్ట్రా హెచ్డి క్వాంటమ్ డాట్ మినీ ఎల్ఈడితో రావడం జరుగుతుంది అనమాట. ఇది VA ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ అయితే వస్తుంది. అలా మనకి డాల్బీ విజన్ అయితే ఉంటుంది. అలాగే ఫిల్మ్ మేకర్ మోడ్ ఉంటుంది, LLM మోడ్ ఉంటుంది, VRR మోడ్ ఉంటుంది. అలాగే 832+ లూమిస్ క్లిస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి 400
పీక్ బ్రైట్నెస్తో కూడా ఈ టీవీ అయితే వస్తుంది. అలాగే 2 ms రెస్పాన్స్ టైంతో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. డిస్ప్లేలో మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ స్పెక్స్ అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ ఏ విధంగా ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేటువంటిదే కదా. ఇందులో ఫస్ట్ వచ్చినప్పటికి దీని యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకు పీక్ బ్రైట్నెస్ అంటే 400 nits మాత్రమే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అంటే మినిమం 500 nits నుండి 800, 1000 nits అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఎందు గురించో QLED స్మార్ట్ టీవీలో ప్రొవైడ్ చేసిన విధంగానే 400 పీక్ బ్రైట్నెస్తోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుందన్నమాట. మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ చూస్తున్నప్పుడు బ్రైట్నెస్ వారీగా ఏ ప్రాబ్లం కూడా లేదు, మన క్వాలిటీ అంతా కూడా ద బెస్టే ఉంది. కాకపోతే ఏదైతే మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ కొనవలసిన స్టాండర్డ్స్ ఉంటాయి బ్రైట్నెస్లో, అదైతే మాత్రం ఇది రీచ్ అవ్వని విధంగా చాలా క్లారిటీగా కనిపించడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు కంప్లీట్ జీరో లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ చూస్తున్నప్పుడు మన బ్రైట్నెస్ వారీగా ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. పైగా దీంట్లో మనకి యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. చాలామంది టీవీని కిటికీ ఆపోజిట్లో ప్లేస్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో కానీ మీరు డార్క్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఆ కిటికీ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో మీ టీవీలో చాలా క్లియర్గా అయితే కనపడుతుంది. మీరు చూసేటువంటి పిక్చర్ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే కనిపించట్లేదు అనమాట. దీంతో పాటుగా మనకి వ్యూయింగ్ యాంగిల్ అంతా కూడా బెటర్ అయితే ఉంటుంది. 170 degrees వ్యూయింగ్ యాంగిల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. అలాగే సెట్టింగ్స్లో మనకి వ్యూయింగ్ యాంగిల్ ఎన్హాన్సర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే ఇంకా బెటర్ అయితే ఉంటుంది అనమాట. ఏ డైరెక్షన్లో చూసినా సరే మనకి నెగిటివ్ షేడ్ ప్రాబ్లం అయితే ఈ టీవీలో లేదన్నమాట. 100% ద బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే మనం బ్లాక్స్ విషయానికి వచ్చినట్టయితే మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది. బ్లాక్లో డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది అనమాట. ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే ఈ టీవీ విజిబుల్ చేయడం జరుగుతుంది. అలా వైట్స్ కూడా కంప్లీట్ న్యూట్రల్ అయితే ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మనకి వామ్ కలర్ కానీ బ్లూ టింట్ లాంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు అనమాట. కంప్లీట్గా వైట్స్ అంతా కూడా న్యూట్రల్లో ఉండడం జరుగుతుంది. వైట్స్లో డీటెయిల్స్ కూడా చాలా చాలా బెటర్గా అయితే ఈ టీవీ విజిబుల్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మన సాచురేషన్ అండ్ కాంట్రాస్ట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మంచి వివిడ్ అలా పంచింగ్ కలర్స్ అయితే ఈ టీవీ విజిబుల్ చేస్తుందన్నమాట. కలర్స్ ఎక్కడ కూడా మనకి ఓవర్గా బూస్టింగ్ అయితే అవ్వట్లేదు. కలర్స్ చాలా షార్ప్గా కనిపిస్తున్నాయి. కలర్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటున్నాయి అన్నమాట. అలాగే మనకి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చూసేటువంటి పిక్చర్ ఆధారంగా మోడ్స్ అనేటువంటి చేంజ్ చేసుకుంటూ ఉండండి. ద బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ఈ టీవీ చూపించడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు కనుక ఓడి ట్యాబ్లో హెచ్ఆర్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారనుకోండి, మంచి డైనమిక్ రేంజ్ అయితే ఉంటుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. డైనమిక్ బ్రైట్నెస్ కూడా ద బెస్ట్ అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్గా మీకు సినీ థియేటర్ ఫీల్ ఎక్స్పీరియన్స్ అయితే హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. కంప్లీట్గా మనకి నియర్ టు నేచర్ కలర్స్ విత్ కలర్ బూస్టింగ్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. మీరు 100% హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు సాటిస్ఫై అయితే అవడం జరుగుతుందన్నమాట. పైకి ఈ టీవీ మనకి హెచ్ఎల్జీతో కూడా రావడం జరుగుతుంది. మీరు ఏమైనా హెచ్ఎల్జీ వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు పైన మనకి హెచ్ఎల్జీ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళి మోడ్స్ అనేటువంటి మార్చుకుంటున్నప్పుడు కూడా అక్కడ మనం చూడండి స్పోర్ట్స్ హెచ్ఎల్జీ, గేమ్స్ హెచ్ఎల్జీ అని చెప్పేసి పక్కన హెచ్ఎల్జీ అనేటువంటిది కూడా కనిపించడం జరుగుతుంది. ఈ టీవీ మనకి ప్యూర్ హెచ్ఎల్జీతో రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే రెగ్యులర్ స్టాండర్డ్ ఎస్డి బాక్స్ కనెక్ట్ చేసుకొని ఇటువంటి ప్రీమియం టీవీస్ వాచ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకైతే ఈ టీవీ అంత రికమెండబుల్ అయితే కాదు. 4K అప్స్కేలింగ్ అనేటువంటి అంత బెటర్ అయితే లేదు. ఒకవేళ మీరు కనుక ఫుల్ హెచ్డీ సెటప్ బాక్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, 4K అప్స్కేలింగ్ అయితే మాత్రం ద బెస్ట్ అయితే ఉంటుంది. మంచి కలర్స్ అనేటువంటి యాడ్ చేస్తుంది. అలాగే ఇమేజ్ కూడా చాలా షార్ప్గా కనిపిస్తుంది. అలా కాకుండా మీరు 720p వీడియో, 480p వీడియో ఇందులో ప్లే చేస్తే ఏంటంటే కంప్లీట్గా సాఫ్ట్ ఇమేజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఎడ్జెస్ దగ్గర కూడా మనకి బ్లర్ ఇమేజ్ అనేటువంటి కనిపించడం జరుగుతుంది అనమాట. మీరు ఓన్లీ 1080p సెటప్ బాక్స్ మాత్రం యూజ్ చేయమనేసి నేను మీకు చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తున్నాను. అలాగే మీరు స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ చూసేవాళ్ళనుకోండి, ఎంఈఎంసీ వర్క్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఆబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు కూడా చాలా క్లారిటీగా అయితే ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా బ్లర్ అనేటువంటి అవ్వట్లేదు. బికాజ్ ఇందులో 120 నేటివ్ రిఫ్రెష్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి ఎంఈఎంసీలో కూడా డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా ఆ మోడ్స్ అనేటువంటి చేంజ్ చేసుకుంటూ ఉంటుంటే ఇంకా ద బెటర్ ఆబ్జెక్ట్ అనేటువంటి మనకైతే కనిపించడం జరుగుతుంది. మీరు రెగ్యులర్గా టీవీ చూసేవాళ్ళనుకోండి స్మూత్ మోడ్లో అయితే ఉంచేసుకోండి. లేకపోతే మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు స్పోర్ట్ మోడ్లో అయితే పెట్టేసుకోండి. అక్కడ మీకు ఆబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు ఆ బాల్ మీకు చాలా షార్ప్గా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఎంఈఎంసీ అయితే మాత్రం ఈ టీవీలో ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. ఓవరాల్గా ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే బ్లాక్స్ వచ్చినప్పుడు ఒక్క 5% ఇంకా డీపర్ బ్లాక్స్ ఉంటే ఎక్సలెంట్గా అయితే ఉండేది. అక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యాను. బట్ ఓవరాల్గా మాత్రం ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీతోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది దీని యొక్క సౌండ్ డిపార్ట్మెంట్ గురించి. దీంట్లో మనకి 30W స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది అనమాట. మన వాల్యూమ్ వచ్చినప్పుడు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టేసుకున్నా సరే మనకి ఆ సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మాత్రం మంచి స్టేబుల్గా అయితే ఉంటుంది. ఎక్కడ కూడా బొంగురుగా రావడం కానీ ఈ టైప్ ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. వాకర్స్ చాలా క్లారిటీగా అయితే వినపడుతున్నాయి. మిడ్స్ బాగుంది, బేస్ పర్వాలేదు బాగానే ఉంది. అలాగే ట్విట్టర్ సౌండ్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వినపడుతుంది అనమాట. ఆడియో డిపార్ట్మెంట్లో అయితే నాకు ఏ ప్రాబ్లం కూడా లేదు. అలాగే మీరు చూసేటువంటి పిక్చర్ ఆధారం మోడ్స్ అనేటువంటి చేంజ్ చేసుకుంటూ ఉండండి. ద బెటర్ ఆడియో క్వాలిటీ అనేటువంటి రావడం జరుగుతుంది.
పైగా ఇందులో డాల్బీ అట్మాస్ కూడా ఉంది కాబట్టి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసి సౌండ్ బార్ కనెక్ట్ చేసుకున్నారంటే ఆ సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఆడియో క్వాలిటీ అయితే మాత్రం మీరు ఫెద అయిపోతారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఫిలిప్స్లో ఎంత మంచి ఆడియో క్వాలిటీ ఉంటుందని చెప్పేసి. అంత మంచి ఆడియో క్వాలిటీ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మన గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే 2 ms రెస్పాన్స్ టైంతో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఇందులో AMD ఫ్రీసింగ్ టెక్నాలజీ లేదు, అలాగే జీసింగ్ టెక్నాలజీ కూడా అయితే ప్రొవైడ్ చేయట్లేదు. TCL వచ్చినప్పటికీ AMD ఫ్రీసింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది, దీంట్లో అయితే మిస్ చేయడం జరిగింది. ఎవరైతే మీ ప్రొఫెషనల్ గేమింగ్ ఆడుకోవాలనుకుంటారో వాళ్ళకి అంత సూటబుల్ అయితే కాదు అనమాట. ఎప్పుడైనా PS5 లాంటి కనెక్ట్ చేసుకుని ఎప్పుడైనా టైంపాస్ కోసం గేమ్స్ ఆడుకోవాలంటే దీంట్లో ఆడుకోవచ్చు, కానీ ప్రొఫెషనల్గా గేమింగ్ ఆడుకోవాలి లైక్ మనకి సోనీ బ్రావియా 5కి రిప్లేస్గా కావాలి అనుకుంటే మాత్రం ఈ టీవీ మీకు సూటబుల్ అయితే కాదు. చిన్న ఎప్పుడైనా టైంపాస్గా ప్లే స్టోర్లో దొరికేటువంటి గేమ్స్ అన్నీ కూడా ఆడుకోవచ్చు. ఎక్కడ కూడా ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏమి కూడా నేనైతే నోటీస్ చేయలేదు అనమాట. ఇందులో మనకి 2GB ర్యామ్ ఉంటుంది, అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క ప్రోస్ అలాగే కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రో వచ్చినప్పటికి దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ ఇందాక చెప్పాను కదా, ద బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ ప్రో వచ్చినప్పుడు దీని యొక్క ఆడియో క్వాలిటీ అనమాట, ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది. మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టినా సరే ఎక్కడ కూడా మనకి వోకల్స్లో డీటెయిల్స్ అనేటువంటి ఆ డెప్త్ అనేటువంటి మిస్ అవ్వట్లేదు. థర్డ్ ప్రో వచ్చినప్పటికి హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్, మీరు ఎటువంటి డిఫికల్ట్ వర్డ్స్ ఇవ్వండి, ఎంత మీరు స్లోగా మాట్లాడండి, చాలా యాక్యురేట్గా అయితే తీసుకుంటుంది, చాలా ఫాస్ట్గా అయితే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది నన్ను చాలా మంచిగా అయితే ఇంప్రెస్ చేసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ప్రో వచ్చినప్పటికి దీని యొక్క డిజైన్ చాలా మంది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ నా పర్సనల్గా అయితే మాత్రం చాలా మంచిగా నచ్చింది. మ్యాక్సిమం మనకి టేబుల్ మౌంట్ ఉన్నటువంటి టీవీస్ని కొద్దిగా ప్రెజర్ చేస్తే ఊగుతూ ఉంటాయి, బట్ మీరు కొంచెం ప్రెజర్ ఉపయోగించినా సరే ఈ టీవీ అనేటువంటి మూవ్ అవ్వట్లేదు అనమాట, మంచి స్టేబుల్గా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి టీవీ కంప్లీట్గా టేబుల్ మీద ఉందా అన్న ఫీలింగ్ అనేటువంటిది వస్తుంది అనమాట. కొన్ని టీవీస్ ఏంటంటే టేబుల్ మౌంట్ పెట్టినప్పుడు కొద్దిగా ఎత్తుగా అయితే ఉంటాయి, ఇది వచ్చినప్పటికి కంప్లీట్ టేబుల్ మీద ఉన్న విధంగా అయితే కనిపిస్తుంది. ఇది కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఎనీవే ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రో కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ ప్రోస్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కాన్ వచ్చినప్పటికి ఈ రిమోట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న వాయిస్ అసిస్టెంట్ మైక్ మాట. సో ఈ బటన్ వీళ్ళు ఎందుకు ఇచ్చారు నాకైతే అర్థం కాలేదు. సో ఈ బటన్ ఉపయోగించుకొని మనం కమెంట్స్ ఇద్దాం అనుకుంటే కుడ్ నాట్ హియర్ అని చెప్పేసి మెసేజ్ ఎక్కువ వస్తుంది తప్ప ఎప్పుడో ఒక 10 సార్లు 20 సార్లు ట్రై చేస్తే ఒకసారి 2 సార్లు మాత్రం ఈ మైక్ ద్వారా కమెంట్స్ అనేటువంటిది టీవీ తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇది యూజ్ చేయడం కంటే ఇది పక్కన పాడేసి టీవీలో ఉన్నటువంటి హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ అనేటువంటి యూజ్ చేసుకోండి, మీకు ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సెకండ్ కాన్ వచ్చినప్పటికి దీని యొక్క బ్రైట్నెస్, దీంట్లో మనకి 400 nits మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. కనీసం వీళ్ళు 500 లేదా 600 ప్రొవైడ్ చేస్తుంటే ఈ బడ్జెట్లో అద్భుతంగా అయితే ఉండేది. మరి ఎందుకు గురించి కొక్కుతు పడారు నాకైతే అర్థం కాలేదన్నమాట. నెక్స్ట్ థర్డ్ కాన్ వచ్చినప్పటికి ప్రైస్ రేంజ్, ఇది మనకి 46,000 రూపాయల బడ్జెట్ నుండి 49,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రైస్ రేంజ్లో అయితే మాత్రం అంత వర్త్ అయితే కాదు. మీరు ఈ టీవీని 43,000 రూపాయల బడ్జెట్లో సొంతం చేసుకోగలిగితే మాత్రం ఆ బడ్జెట్ రేంజ్లో మాత్రం ఎక్సలెంట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని కొట్టే స్మార్ట్ టీవీ అయితే మాత్రం 43,000 రూపాయల బడ్జెట్లో ఏది కూడా లేదని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క సర్వీస్ అలాగే వారంటీ విషయానికి వచ్చినట్టయితే 1 year వారంటీతో వస్తుంది. సర్వీస్ వచ్చినప్పటికి కంప్లీట్ డోర్ స్టెప్ సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. కాకపోతే మీరు ఈ టీవీ పర్చేజ్ చేశాక ఇన్స్టలేషన్కి వచ్చేది ఎవరు తెలుసా, ఫ్లిప్కార్ట్ యొక్క సబ్ బ్రాండ్ ఉంది కదా జీవిస్ అని చెప్పేసి వాళ్ళైతే వస్తున్నారు అనమాట. వాళ్ళని అడిగాను ఇదేంటి ఫిలిప్స్ వన్ ఆఫ్ ద బ్రాండ్ కదా, ఈ బ్రాండ్ నుండి రావడం మానేసి మీరు వచ్చారు ఏంటి అని చెప్పేసి. వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే ఫిలిప్స్కి ఒకటి, మోటర్లా ఒకటి, VWకి ఒకటి, ఈ టీవీస్ అన్నింటిలో కూడా మేమే వస్తాము, ఆ బ్రాండ్ నుండి ఎవరు కూడా రారని చెప్తున్నారు అనమాట. ఇన్స్టలేషన్కే వీళ్ళ రానిది రేపు పొద్దున ప్రాబ్లం వస్తే వస్తారా అని ఒక చిన్న క్వశ్చన్ అయితే పడింది. వెంటనే కస్టమర్ కేర్ కాల్ చేసి అదేంటి ఇన్స్టలేషన్కి వీళ్ళు వచ్చారు, రేపొద్దు నేను ప్రాబ్లం వస్తే వీళ్ళే వస్తారా, కంపెనీ సైడ్ నుండి ఎవరు రారా అని చెప్పేసి అడిగాను. అలా లేదు సార్, రేపొద్దు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే కంపెనీ నుండి సపోర్ట్ అయితే ఉంటుంది, ఇది మీకు ఇన్స్టలేషన్ వచ్చినప్పుడు ఫ్లిప్కార్ట్ మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వాళ్ళే వచ్చారని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. సో సర్వీస్ అంతా కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది అని చెప్పేసి అన్నారు. నేను ఒక పల్లెటూరు పిన్ కోడ్ అయితే ఇచ్చాను, ఆ పిన్ కోడ్లో కూడా సో 2 daysలో రెక్టిఫై అయితే అవుతుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పారన్నమాట. సో మన సర్వీస్ వారికి అయితే ఏ ప్రాబ్లం కూడా లేదు అని చెప్పేసి కస్టమర్ కేర్ వాళ్ళు మాట్లాడిన మాటల ప్రకారం అయితే నాకు అర్థమైందన్నమాట. బట్ రియల్ టైంలో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేటువంటిది కంప్లీట్గా నేను మీకు సర్వీస్ సెంటర్ వైజ్ ఒక వీడియో తీసుకొస్తాను. ఆ వీడియో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకండి. అలాగే ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ టీవీ కన్సిడర్ చేసుకోవచ్చా లేదనుకుంటే మాత్రం 43,000 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ వస్తుంటే మాత్రం బ్లైండ్గా పర్చేస్ చేసుకోండి, మీరు పెట్టిన డబ్బులు అయితే న్యాయం చేయడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికీ. ఇంకా ఈ వీడియో లైక్ చేసి దయచేసి లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అలా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో చేయండి. మీకు డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే వెంటనే DM కూడా చేయండి, అక్కడ మనం అయితే డైరెక్ట్ కమ్యూనికేట్ అవుద్దాం అన్నమాట. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.